నమస్కారం వెన్నెల న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. టీడీపీ అధిష్టానం ఆదేశిస్తే వినుకొండలో పోటీ చేస్తా పారా లక్ష్మయ్య. ఈ నెల 8 నుండి 22 వరకు పౌష్టికాహార వారోత్సవాలు. గుండేపల్లి చెందిన 40 కుటుంబాలు వైసీపీలో చేరిక. ప్రజాసేవ చేసేందుకు రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నానని పార్డ్ స్వచ్ఛంద సేవా సంస్థ చైర్మన్ లక్ష్మయ్య ఐఏఎస్ స్టడీ సర్కిల్ చైర్మన్ పారా లక్ష్మయ్య తెలిపారు. స్థానిక నర్సరావుపేట రోడ్లోని గంగినేని కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో లక్ష్మయ్య మాట్లాడుతూ 2004లో చంద్రబాబు నాయుడును కలిసి వినుకొండ శాసనసభ సీటు కోరడం జరిగిందని, కొంతకాలం ఆగమని ఆనాడు చంద్రబాబు అన్నాడని, అప్పటి నుంచి ఇప్పటి వరకు పార్డ్ స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేసి ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నానని, ప్రస్తుత నియోజకవర్గ రాజకీయ పరిణామాల నేపథ్యంలో పార్టీ వర్గాల సమాచారం ప్రకారం వినుకొండ తెలుగుదేశం పార్టీ సీటు నాకే వస్తుందన్నారు. నేను 2004 సంవత్సరంలో రాజకీయాల్లోకి వస్తున్నానని చెప్పి ముఖ్యమంత్రి గారిని కలిసి నేను తెలుగుదేశం పార్టీ టికెట్ అడిగిన తర్వాత ఇంకా వయసు ఉంది కదా, తర్వాత మన దగ్గర ఆర్థిక స్తోమత కూడా అంత లేదు అని చెప్పి చెప్పడం జరిగింది అక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ. ఆ తర్వాత నుంచి నాదైనటువంటి శైలిలో నా కార్యక్రమాలను నేను చేసుకుంటాను. ఎందుకంటే ఫస్ట్ మనం సస్టైన్ అవ్వాలి. ఇండివిజువల్ ఎవరైతే ఉన్నారో, నేను ఆర్థికంగా కానీ లేకపోతే సామాజికంగా కానీ ఎదిగిన తర్వాత నా ప్రాంతం గురించి, నా మనుషుల గురించి ఆలోచన చేయాలి. కాబట్టి అది ఇప్పుడు ఇన్ని సంవత్సరాల్లో నేను ఆ కార్యక్రమాలన్నీ కంప్లీట్ చేసుకున్నాను. ఈరోజు మన భారతదేశంలో వాళ్ళు ఎక్కడ ఆంథ్రపాలజీ ద్వారా సివిల్స్ రాయాలని అంటే ఖచ్చితంగా లక్ష్మయ్య దగ్గరికి రావాల్సిందే. ఆ లక్ష్మయ్య వినుకొండలో ఉన్నాడా, జడ్డవారిపాలెంలో ఉన్నాడా, హైదరాబాద్లో ఉన్నాడా అనేటువంటిది అప్రస్తుతం. కాబట్టి నా కార్యక్రమాలన్నీ ఇక మీదట వినుకొండ స్థావరంగా స్టార్ట్ అవుతాయి. కాబట్టి ఇక్కడ పెద్ద ఎత్తున విద్యా సంస్థలను ఏర్పాటు చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఇక్కడి నుంచి కార్యక్రమాలన్నీ జరుగుతాయి. నాకు మరి మన ఈ ప్రాంతానికి ప్రజలకి సేవ చేయాలని ఉందని చెప్పి నా మనసులో ఉన్నటువంటి మాటని ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టడం అనేటువంటిది జరిగింది. మరి మన స్థానిక శాసనసభ్యుల్ని నర్సరావుపేట కనుక పంపించినట్టయితే నాకు ఇక్కడ వేకెన్సీ వస్తుంది, నన్ను కన్సిడర్ చేయమని చెప్పి వారికి విజ్ఞప్తి చేయడం జరిగింది. కాబట్టి అలాంటి పరిస్థితులు ఉంటే అవన్నీ ఉంటే అధిష్టానం చూసుకుంటుంది. అధిష్టానం చెప్పిన ప్రకారంగా వెళ్ళిపోతూ ఉంటాము. అధిష్టానం ఈసారి కాగండి, తర్వాత మళ్ళా చూసుకోవచ్చు అని చెప్తే కూడా నా కార్యక్రమాలు ఇవైతే మాత్రం కంటిన్యూ అవుతాయి ఇప్పటివరకు. ఎందుకంటే నేను పూర్తిగా దీని మీద కాన్సన్ట్రేషన్ చేయలేకపోయాను. ఎందుకంటే ఫస్ట్ నేనంటూ ఏంటనేటువంటిది ఒకదాన్ని చూపించాల్సినటువంటి అవసరం ఉంది. మరి అది స్టెబిలైజేషన్ అనేటువంటిది కనీసం కొన్ని సంవత్సరాలు ప్రతి మనిషికి పడుతుంది. కాబట్టి ఆ స్టెబిలైజేషన్ పీరియడ్లో నేను అన్ని రకాల హైదరాబాదు, ఢిల్లీ ప్రాంతాల్లో ఉన్నాను. ఈరోజు నేను ఇక్కడున్నా కూడా నా వ్యవస్థలన్నీ అక్కడ కంటిన్యూగా నడుస్తూ ఉంటాయి. నా కార్యక్రమాల వరకు మాత్రం వినుకొండ ప్రాంతం నుంచి జరుగుతాయని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ, 10వ తరగతి విద్యార్థులు పరీక్ష సమయంలో ఆరోగ్యంగా ఉండాలని, పరీక్షలు బాగా రాయాలని కోరుకుంటూ విజ్ఞాన విద్యా సంస్థల వైస్ చైర్మన్ లావు శ్రీకృష్ణదేవరాయలు విద్యార్థులకు పౌష్టికాహారం అందజేయడం ఎంతో అభినందనీయమని మండల విద్యాశాఖ అధికారి సయ్యద్ జఫ్రుల్లా అన్నారు. ఈ సందర్భంగా పట్టణంలోని ప్రభుత్వ బాలర ఉన్నత పాఠశాలలోని విద్యార్థులకు పరీక్షల సమయంలో విద్యార్థులు ఎటువంటి ఇబ్బందులకు గురి కాకూడదనే ఉద్దేశంతో విజ్ఞాన విద్యా సంస్థల ఆధ్వర్యంలో విద్యార్థులకు పౌష్టికాహారం అందజేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎంఈఓ సయ్యద్ జఫ్రుల్లా మాట్లాడుతూ పరీక్షల సమయంలో విద్యార్థులకు సరైన పౌష్టికాహారం అందజేయడం విద్యార్థులకు శక్తిని, ఆత్మవిశ్వాసాన్ని కలుగజేస్తుందన్నారు. వినుకొండ నియోజకవర్గంలో వెనుకబడిన ప్రాంతాల్లో ఇటువంటి పౌష్టికాహారం విద్యార్థులకు అందించడం, విద్యార్థులు ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పరీక్షల్లో మంచి మార్కులు తీసుకొచ్చి పాఠశాలకు, గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని కోరారు. మరి ఎగ్జామినేషన్ దగ్గరగా ఉన్నాయి కాబట్టి వాళ్లకు కొంచెం ఎక్స్ట్రా ఎనర్జీ కావాలి. ఎందుకంటే ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 6-7 గంటల వరకు ఇక్కడే స్కూల్లోనే ఉండి మరి ఇటు స్కూల్ అవర్స్, అదే దాంతోపాటు మరి ఎక్స్ట్రా క్లాసెస్, స్పెషల్ క్లాసెస్ కండక్ట్ చేస్తున్నారు. కాబట్టి ఆ స్పెషల్ క్లాసెస్లో కూడా మీరు ఓపికగా కూర్చొని చదువుకోవాలంటే కొంత స్ట్రెంత్ కావాలి. ఆ స్ట్రెంత్ కొరకు మనకు ప్రతి సంవత్సరం గవర్నమెంట్ నుండి, జిల్లా పరిషత్ ఫండ్స్ నుండి ఎంతో కొంత ఈ న్యూట్రిషియస్ ఫుడ్ అని చెప్పేసి మన 10th క్లాస్ పిల్లలకి ఇవ్వడం జరుగుతుంది. అది ఇన్ టైంలో ఇవ్వకపోవడం వల్ల మరి మనమందరం కూడా సఫర్ అవ్వాల్సి వస్తుంది. అది కనుక ఇన్ టైంలో వచ్చేస్తే సాయంత్రం స్కూల్ అవర్స్ అయిన తర్వాత కొంచెం స్నాక్స్ కానీ ఏదైనా ఈ గుగిళ్ళు లేకుంటే మన శనక్కాయ ఉండలు ఇటువంటి ఏదైనా తీసుకొని పిల్లలు కొంచెం స్ట్రెంత్గా ఉండి ఇంకో గంట సేపు, ఇంకో 2 గంటల సేపు ఎక్కువగా చదువుకోవడానికి అవకాశం ఉంది. అయితే ప్రభుత్వం వల్ల బడ్జెట్లో ఉన్న కొరత వల్ల కానీ, లేకుంటే ప్రభుత్వం మన ఇన్ టైంలో అందించలేకపోవడం వల్ల మరి కొన్ని పాఠశాలల్లో అయితే అక్కడ ఉండే స్టాఫ్ కానీ లేకుంటే దాతల ద్వారా కానీ ఎక్కడైనా సరే దాన్ని మరి సమకూర్చుకొని పిల్లలకి ఎంతో కొంత మనం చేయాలనే ఉద్దేశంతో చేస్తున్నారు. అయితే మరి ఈరోజు మన పాఠశాలకు మరి విజ్ఞాన యూనివర్సిటీ నుండి మీ అందరికీ సార్ చెప్పారు, ఇప్పుడు లావు రత్తయ్య గారు విజ్ఞాన యూనివర్సిటీ, మరి వారు అసలు ఈ ప్రాంతంలో ఉండే పిల్లలందరికీ కూడా మరి హై స్కూల్స్లో, జిల్లా పరిషత్ హై స్కూల్లో చదువుతున్న పిల్లలకు ముఖ్యంగా ఈ న్యూట్రిషియస్ ఫుడ్ వరకు అందించే బాధ్యత మనం తీసుకోవాలనే ఉద్దేశంతో పిల్లలందరికీ కూడా
15 రోజులకు సరిపడా న్యూట్రిషన్ ఫుడ్ ఇవ్వడానికి ముందుకు వచ్చారు. మరి అదేవిధంగా నిన్న గర్ల్స్ హై స్కూల్లో ఇచ్చాము. ఈరోజు కూడా మరి మన బాయ్స్ హై స్కూల్లో కూడా పిల్లలందరికీ ఇవ్వాలి. ఎందుకంటే వాళ్లకు ఈ టైంలో ఎక్స్ట్రా ఎనర్జీ అవసరము. ఈ నెల 8వ తేదీ నుండి 22వ తేదీ వరకు అంగన్వాడీ కేంద్రాల్లో పౌష్టికాహార వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు సిడిపిఓ అనసూయ తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిడిపిఓ అనసూయ మాట్లాడుతూ ప్రతి గ్రామాల్లో అంగన్వాడీ కేంద్రాల్లో అందిస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. అదేవిధంగా ఎండలు ఎక్కువగా ఉన్నందున చిన్నారులను అంగన్వాడీ కేంద్రాలకు ఉదయం 8 గంటలకి పంపించాలన్నారు. అదేవిధంగా ఈ నెల 8వ తేదీ నుండి 22వ తేదీ వరకు జరుగు పౌష్టికాహార వారోత్సవాలను జయప్రదం చేయాలన్నారు. ఈ వారోత్సవాల్లో అంగన్వాడీ కేంద్రాల్లో ఆయా గ్రామాల్లోని గృహాలను సందర్శించి ప్రభుత్వం అందిస్తున్న పథకాలను వివరించడం జరుగుతుందని, అంగన్వాడీ కేంద్రాల్లో అందిస్తున్న పౌష్టికాహారంపై విద్యార్థులతో ర్యాలీ నిర్వహించి వారికి క్విజ్ పోటీలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ప్రభుత్వం అందిస్తున్న పథకాలను ఎలా లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలి అనే అంశంపై ఆయా కేంద్రాల కార్యకర్తలు వివరిస్తారన్నారు. మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం. మార్చి 8 నుంచి మార్చి 22 వరకు ప్రభుత్వం వారు షెడ్యూల్ అనేది ఇచ్చున్నారు. ఏ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయాలి అని చెప్పి ప్రతి పంచాయతీలోనూ అదేవిధంగా ప్రతి అంగన్వాడీ కేంద్రంలోనూ జరగాల్సిన కార్యక్రమాలన్నీ కూడాను అంగన్వాడీ కార్యకర్తలకు చెప్పటమైంది. అదేవిధంగా వేసవకాలం ఇచ్చేసింది మనకి. వేసవకాలం దృష్ట్యా అంగన్వాడీలన్నీ కూడా పసిపిల్లలు వస్తూ ఉంటారు కాబట్టి ఈ నెల 18వ తారీఖు నుంచి 9/6/2019 వరకు జూన్ 9 వరకు కూడా అంగన్వాడీ కేంద్రాలన్నీ 8 గంటల దగ్గర నుంచి 11 గంటల వరకే పనిచేస్తాయి. ఈ విషయాన్ని అందరూ కూడా దృష్టిలో పెట్టుకోండి. ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ పిల్లల్ని 8 గంటలకి అంగన్వాడీకి పంపించండి. తిరిగి 11 గంటలకు ఇంటికి వచ్చేటట్టు ఇచ్చేస్తారు. అంగన్వాడీ కార్యక్రమంలో సేవలన్నీ కూడా లబ్ధిదారులందరూ కూడా పొందాలని కోరుకుంటున్నాను. అంగన్వాడీ కేంద్రాల్లో హెల్త్ డిపార్ట్మెంట్ వారి సహకారంతో ఓఆర్ఎస్ ప్యాకెట్లు అనేవి కూడా అట్టిపెట్టడం జరిగిందండి. ఇవి కూడా ఉపయోగించుకోండి. మీ పసిపిల్లల్ని కానివ్వండి, గర్భవతులు, బాలింతలు ఎండవేడికి బయటికి రాకుండా మీ కార్యక్రమాలు ఏమన్నా ఉంటే తొందరగా ముగించుకోండి. పిల్లలందరినీ కూడా తొందరగా స్కూల్కి పంపించండి. 11 గంటలకల్లా మీ ఇంటికి తీసుకువెళ్ళేటట్టు చూడండి. అంగన్వాడీ కార్యకర్తలందరికీ కూడా ఈ విషయాల మీద అవగాహన కల్పించాము. అలాగే ఇంకొకసారి అంగన్వాడీ మార్చి 8 నుంచి మార్చి 22 వరకు ఏ కేంద్రంలో ఏం జరగాలి అనే విషయాన్ని కూడా వాళ్ళకి క్షుణ్ణంగా చెప్పుకున్నాము. ఈ రకంగా వాళ్ళు కూడా ప్రోగ్రాంలన్నీ కూడా చేస్తారు. మీ అందరి సహకారం కూడా వాళ్ళకి అందించాలని కోరుకుంటున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రతి ఒక్కరిని ఆదుకోవడం జరుగుతుందని వైఎస్ఆర్ పార్టీ పార్లమెంటరీ ఇన్ఛార్జ్ లావు శ్రీకృష్ణదేవరాయ అన్నారు. బుధవారం రాత్రి ఈపూరు మండలంలోని గుండేపల్లి గ్రామంలోని తెలుగుదేశం పార్టీకి చెందిన 50 కుటుంబాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి బొల్లా బ్రహ్మనాయుడు ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా నూతనంగా పార్టీలో చేరిన వారికి పార్టీ కండువాలు కప్పి బొల్లా బ్రహ్మనాయుడు, లావు శ్రీకృష్ణదేవరాయలు ఘన స్వాగతం పలికారు. వైసీపీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన నవరత్నాలకు ఆకర్షితులై బ్రహ్మనాయుడుపై నమ్మకంతో పార్టీలో చేరడం ఎంతో సంతోషంగా ఉందని, వైసీపీ అధికారంలోకి వస్తే నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దడం జరుగుతుందన్నారు. పార్టీ గెలుపు కోసం ప్రతి ఒక్కరూ సమిష్టిగా పనిచేసి పార్టీని అధికారంలోకి తీసుకురావాలన్నారు. ఈరోజు పార్టీలు ఎంతమంది వచ్చి చేస్తున్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎంత అభిమానం పెరుగుతూ ఉంది అంటే దానికి ముఖ్య కారణం ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా చేస్తున్నాయి కష్టపడుతున్న విధానం కానీ, ఆయన ఇచ్చిన నవరత్నాలు కానీ, అలాగే ఆయన చేసిన పాదయాత్ర కానీ, మరోవైపు మరీ ముఖ్యమైన వ్యక్తి దీనికి కారణం ఎవరు అంటే ఇక్కడ ఈ నియోజకవర్గ సమన్వయకర్త బ్రహ్మనాయుడు గారు. ఆయన పొద్దున్న సాయంత్రం దాకా వేరే పని పెట్టుకోకుండా ఇదే ప్రజా సంక్షేమే అని చెప్పి ఏ సమస్య ఉన్నా కానీ నేనున్నా అంటూ మొదటిగా ఉంచిన వ్యక్తి బ్రహ్మనాయుడు గారు. ఆయన ఏ విషయాన్ని అయినా కానీ చాలా సూక్ష్మంగా చూస్తారు, చివరి దాకా చూస్తారు. ఆయన వ్యాపారం చేసినప్పుడు, బిజినెస్ చేసినప్పుడు కూడా చాలా కింద నుంచి వచ్చారు, చేశారంతా. దీన్ని కూడా మొత్తం అర్థం చేసుకొని దాన్ని అంతా కూడా ఆ రాజకీయం కూడా ఆకలింపు చేసుకుని మొత్తం చేస్తా ఉన్నారు. ఎందుకు చెప్తున్నాను ఇదంతా అంటే ఈరోజు మేము చేరుతా ఉన్న పార్టీలో అంటే కేవలం ఏదో ఎలక్షన్స్ వస్తున్నాయి కదా చేర్చుకున్న తర్వాత ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఎవరు దాన్ని వదిలేద్దామని ఆలోచించే వ్యక్తిగా బ్రహ్మనాయుడు గారు. మీ అందరికీ కూడా సరైన ప్రాధాన్యత ఇస్తారు. మీ అందరినీ కూడా ఏ విధంగా ఎక్కడ ఉపయోగించుకోవాలి, ఎలా మిమ్మల్ని అందరినీ ప్రోత్సహించాలి అన్ని కూడా చూసుకునే వ్యక్తి బ్రహ్మనాయుడు గారు. ఆయనతో పాటు మేము కూడా మీ అందరికీ కూడా సరైన ప్రాధాన్యత ఇస్తాం. ఎవరికి కూడా తక్కువ చేయం. అందరికీ కూడా ఏదైతే హామీలు ఇచ్చామో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి ఏవైతే హామీలు ఇచ్చామో అలాగే
ఈ నియోజకవర్గ పరంగా ఏవైతే హామీలు ఇచ్చామో అవన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా చేసి చూపిస్తాం. మీ అందరినీ కూడా మీ అందరి మన్నలు కూడా మేము పొందుతామని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నాం. ఎలాగైతే ఈ మండలంలో ఇలా కొత్త వారిని ఆహ్వానిస్తూ ఉన్నారు, ఎలాగైతే వీళ్ళు మాట్లాడుకొని కొత్త వారిని తీసుకొచ్చి పార్టీని బలోపేతం చేస్తూ ఉన్నారు, అలాగే మిగతా మండలంలో కూడా తొందరలో అవుతూ ఉంటాయి. ఈ ఎలక్షన్స్ నోటిఫికేషన్ వచ్చిన దగ్గర నుంచి ఇంకా ఎక్కువ అవుతాయి. ఎందుకంటే ఇప్పటిదాకా చాలా మంది మీద వద్దామని ఈ ఎమ్మెల్యే గారి మీద విరక్తి చెంది వద్దామని ఉన్నా కానీ వారి మీద కేసులు పెట్టడం, లేకపోతే ఉన్న పెన్షన్లు కట్టడం, రావాల్సిన సంక్షేమ కార్యక్రమాలు రానికపోవడం, ఇలా భయభ్రాంతులు గురి చేసి వాళ్ళు ఆపుతూ ఉన్నారు. అది ఈ నోటిఫికేషన్ వచ్చిన దగ్గర నుంచి కూడా అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. ఇంకా భారీ ఎత్తున కూడా చేరుతారు. ఎందుకంటే పూర్తిగా ప్రభుత్వం పైన పూర్తిగా ప్రజా వ్యతిరేకత ఉంది. ప్రభుత్వం వైపు ఎంత వ్యతిరేకత ఉందో దానికంటే కూడా రెండింతల వ్యతిరేకత ఇంకా ఉన్న ఎమ్మెల్యేల మీద ప్రతి ఒక్కరి మీద కూడా అంతే వ్యతిరేకత ఉంది. రైతులకు వ్యవసాయాన్ని లాభసాటిగా మలిచేందుకు పార్డు స్వచ్ఛంద సేవా సంస్థ పనిచేస్తుందని చైర్మన్ పారా లక్ష్మయ్య తెలిపారు. స్థానిక నర్సరావుపేట రోడ్లో రానున్న కాలంలో పార్డు స్వచ్ఛంద సంస్థ కార్యాలయం ఏర్పాటు చేస్తామన్నారు. ఈ సంస్థ ద్వారా నియోజకవర్గంలోని రైతులు ప్రధాన సమస్య అయిన పట్టు గిట్టుబాటు ధర సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని, అలాగే వినియోగదారులకు తక్కువ ధరకు నాణ్యమైన ఉత్పత్తులు అందే విధంగా రైతుల పరంగా వినియోగదారులకు భరోసా వచ్చే విధంగా ఖరీఫ్ సీజన్ నుండి పార్డు స్వచ్ఛంద సంస్థ వ్యవహరిస్తూ ఇద్దరి మధ్య వారధిగా సంస్థ ఉంటుందన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలు ప్రజల దృష్టికి, రైతుల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని, వినుకొండ కేంద్రంగా త్వరలో విద్యా సంస్థలు ఏర్పాటు చేసి నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటానని, బొల్లాపల్లి మండలంలో నెలకొని ఉన్న మంచినీటి సమస్య పరిష్కారానికి ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు చేయించడానికి తన వంతు కృషి చేస్తానని లక్ష్మయ్య అన్నారు. రూరల్ డెవలప్మెంట్ అనేటువంటి స్వచ్ఛంద సంస్థ ద్వారా గత కొన్ని సంవత్సరాలుగా అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు నేను ఎక్కడెక్కడైతే ఉద్యోగం చేస్తూ ఉన్నాను, నా బాధ్యతలు నిర్వహిస్తూ ఉన్నాను, అక్కడ చేస్తూ మరి మన ప్రాంతం మీద కూడా ఒక ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టి అనేక రకాలైన అవగాహన కార్యక్రమాలు, అట్లానే ప్రభుత్వ కార్యక్రమాలని ప్రజలకు చేర్చే విధంగా రకరకాల చర్యలు చేపట్టడం, ప్రజల యొక్క సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళటం, సో ఇలాంటి కార్యక్రమాలు చేయడం జరిగింది. సో దాంట్లో భాగంగానే ఒక ముఖ్యమైనటువంటి కార్యక్రమం మన వినుకొండ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులందరూ ఎవరైతే ఉన్నారో మరి ఆ రైతులకు సంబంధించి ఈరోజు ఉన్నటువంటి సమస్యలు సరైనటువంటి గిట్టుబాటు ధర లేకపోవటం, అట్లానే రైతు సమస్యల్ని గ్రామంలోనే ఉంచడం జరుగుతూ ఉంది. అంటే రైతు సమస్యలు బహిరంగంగా బయటికి చెప్పేటువంటి పరిస్థితి కనపడినటువంటి పరిస్థితి ఉంది. రైతు దేన్ని పండించాలి, దాన్ని పండించిన తర్వాత అది ఎక్కడ సరసమైనటువంటి ధరలకి అమ్ముకోవాలి, ఏ పంటను వేస్తే మనకు ఎక్కువ ధర వస్తుంది అన్నటువంటి విషయాల మీద ఒక స్పష్టమైనటువంటి అవగాహన లేనటువంటి పరిస్థితి ఈ రోజుకు కూడా మన ప్రాంతంలో కొనసాగుతూ ఉంది. ఇటు ఒకవైపున మరి రైతులు ఈ విధంగా ఇబ్బందులు పడుతూ ఉంటే మరి పట్టణ ప్రాంతంలో ఉన్నటువంటి అందరం, అది విజయవాడ కావచ్చు, లేకపోతే గుంటూరు కావచ్చు, నర్సరావుపేట, వినుకొండ, ఈ పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడాను అనేక రకాలైనటువంటి సమస్యలు ఉన్నాయి. ఈరోజు మరి పట్టణ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళకి మనం రోజు అన్ని వస్తువులు కొంటూ ఉన్నాం, పాలు కొంటూ ఉన్నాం, పెరుగు కొంటూ ఉన్నాం, లేకపోతే కూరగాయలు కొంటూ ఉన్నాం, లేకపోతే రకరకాలైనటువంటి ధాన్యాలు రకరకాల పరిస్థితుల్లో కొంటూ ఉన్నాము. ఇక్కడ మనకున్నటువంటి సమస్య ఏంటంటే మనం తింటున్నటువంటివి, మనం కొంటున్నటువంటివి అవి క్వాలిటీతో ఉన్నాయా లేవా, మరి అవి ఎక్కువ రేటు కొంటున్నామా తక్కువ రేటు కొంటున్నామా, ఏ ఉత్పత్తులను మనం కొంటున్నాము అనేటువంటి దాని మీద స్పష్టమైనటువంటి అవగాహన లేకుండా ఏదో బజారులో దొరుకుతూ ఉంది, దాన్ని మనం తింటూ ఉన్నాము. మరి తింటే తర్వాత పరిస్థితులు ఏంటి అనేటువంటి ఒక చిన్నపాటి భయంతో ఈ మధ్యకాలంలో మనము రకరకాలైనటువంటి సోషల్ మీడియాలోనూ, ప్రింట్ మీడియాలోనూ, ఎలక్ట్రానిక్ మీడియాలోనూ గమనిస్తూనే ఉన్నాం. అనేక రకాలైనటువంటి డాక్టర్స్ కావచ్చు, లేకపోతే ఈ ధాన్యాల మీద అవగాహన కలిగినటువంటి వ్యక్తులు కావచ్చు, సైంటిస్టులు కావచ్చు, వీళ్ళందరూ కూడాను ఈరోజు మరి మనకి నీలి విప్లవం, అట్లానే హరిత విప్లవం, అట్లానే పాల విప్లవం ఇవన్నీ వచ్చిన తర్వాత
ఎలాంటి జబ్బులు వస్తూ ఉన్నాయి, మన ప్రజల యొక్క ఆరోగ్య పరిస్థితులు ఏ విధంగా ఉంటూ ఉన్నాయి అనేటువంటి విషయాల మీద భయభ్రాంతులకు గురవుతున్నటువంటి పరిస్థితి ఇంకొక వైపు మనకు కనిపిస్తూ ఉంది. మరి మీరు గమనించినట్టయితే మరి మనకి 19-20 శతాబ్దాలలో మన ప్రాంతంలో ఉన్నటువంటి మరి చిరుధాన్యాలకి మంది పెట్టింది పేరు. ఇక్కడ చిరుధాన్యాలు అనేటువంటివి బాగా పండించినటువంటి పరిస్థితి. మరి మేము 8th క్లాస్లో ఉన్నప్పుడు 1983లో మా ఏరియాలో మా ఊర్లో మొట్టమొదటిసారిగా సాంబా మసూర్ అనేటువంటిది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. గుంటూరు, కృష్ణా జిల్లాల్లో నిరుద్యోగ సమస్య లేకుండా పరిష్కరించేందుకు తన వంతు శక్తి వంచన లేకుండా కృషి చేయడం జరుగుతుందని పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి చిలక బత్తిని చినకోటయ్య తెలిపారు. స్థానిక కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో చినకోటయ్య మాట్లాడుతూ ప్రపంచంలోని ఎక్కడా లేని యువ ఓటర్లు భారతదేశంలో ఉన్నారన్నారు. యువతను రాజకీయాల్లోకి ప్రోత్సహిస్తే దేశం పురోగమన దిశలో ముందుకు వెళ్తుందని, ఇకనైనా వారసత్వ రాజకీయాలకు యువత స్వస్తి చెప్పి తమ అమూల్యమైన ఓటు ముద్రను దళిత, గిరిజన, మైనార్టీ, బహుజనులు, ఉద్యోగులు బలపరిచిన తనకు ఓటు వేసి మొదటి ప్రాధాన్యత ఓటుగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిపించమని కోరారు. గుంటూరు, కృష్ణా జిల్లా ఎమ్మెల్సీ అభ్యర్థిగా చిలకాబత్తిని చిన్నకోటయ్య నేను పోటీ చేస్తున్నాను. మీ యొక్క అమూల్యమైన ఓటు, ప్రథమ ప్రాధాన్యత ఓటు వేసి నాకు గెలిపించవలసిన ప్రార్థన. అదేవిధంగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు, నిరుద్యోగులు సమస్యల పట్ల నేను నిరంతరం మీకు అందుబాటులో ఉంటూ మీ సమస్యలు తెలుసుకుంటూ వాటి కోసం నేను పోరాటం చేస్తానని చెప్పేసి మీకు వినయంగా చెప్తున్నాను. అదేవిధంగా మీరు ఏ సమస్య పట్ల, నిరుద్యోగులు ఏ సమస్యల పట్ల అయితే మీరు బాధపడుతున్నారో ఆ సమస్యలను తీర్చడానికి నేను గెలిచిన తర్వాత మీకు ఏ విధంగా సపోర్ట్ చేయాలో ఆ విధంగా మీకు సపోర్ట్ చేసి న్యాయం చేస్తాననే ఉద్దేశంతో నేను ఎమ్మెల్సీ అభ్యర్థిగా గుంటూరు, కృష్ణా జిల్లాలుగా పోటీ చేస్తున్నాను. మీ యొక్క ప్రథమ ప్రాధాన్యతను ఓటు వేసి నాకు గెలిపించాల్సిందిగా కోరుకుంటున్నాను. దాతల సహకారంతో పాఠశాలను అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుపోవడం జరుగుతుందని కారుమంచి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు నందిని తెలిపారు. సేవల్యాపురం మండలంలోని కారుమంచి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలకు కోట పాపారావు, రామాంజనేయులు గురువారం వాటర్ ఫిల్టర్ను బహుకరించారు. ఈ సందర్భంగా కోట రామాంజనేయులు మాట్లాడుతూ దాతలు అందిస్తున్న సహాయాన్ని అందిపుచ్చుకొని విద్యార్థులు చదువుల్లో ఉన్నత శిఖరాలు అధిరోహించాలన్నారు. సేవల్యాపురం మండలంలోని 5 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలకు ప్రముఖ విద్యా సంస్థ విజ్ఞాన్ వారి ఆధ్వర్యంలో 10వ తరగతి విద్యార్థులకు 15 రోజుల పాటు ఒక్కొక్క విద్యార్థికి 10 రూపాయల చొప్పున అల్పాహారం అందించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల విద్యాశాఖాధికారి సాంబశివరావు పాల్గొన్నారు. కార్యక్రమంలో పాఠశాల హెడ్ మాస్టర్, ఉపాధ్యాయులు మరియు విజ్ఞాన్ అధ్యాపకులు శ్రీకాంత్, బాలకృష్ణ, సురేష్ పాల్గొని వాళ్ళకి అందించారు. మరి దానికి మన పాఠశాల తరఫున, మండలం తరఫున, మన పాఠశాల తరఫున ఆయనకి గట్టి చప్పట్లతోటి అభినందనలు తెలియజేద్దాం. మరి అంతేకాదు వారికి ఒక ఆఫర్ కూడా మనకి ఇచ్చి ఉన్నారు. ఇప్పుడే వారి ప్రతినిధి బాలకృష్ణ గారు చెప్పారు, బాగా చదువుకొని 10 to 10 GPA పాయింట్స్ తెచ్చుకున్నటువంటి 10th క్లాస్ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి వారి యొక్క విజ్ఞాన్ కాలేజీల్లో ఉచితంగా 2 సంవత్సరాలు ఫీజు లేకుండా ఉచితంగా మరి వారికి మీకు చదువు చెప్పడానికి కూడా ముందుకు వస్తున్నారు. చాలా సంతోషించదగ్గ విషయం. ఎందుకంటే మరి 2 సంవత్సరాలకి మినిమం 2-3 లక్షలు ఖర్చు అవుతుంది. ఆ ఖర్చులతో కూడా వారే భరించి మనకి మరి చదువు చెప్పడానికి కూడా ముందుకు వస్తున్నారు. మనం చేయాల్సింది ఏంటంటే మంచి మార్క్స్ 10 to 10 GPA పాయింట్స్ తెచ్చుకోవడం అనేది మన ముందున్నటువంటి మరి మార్గం. దాన్ని తప్పనిసరిగా మనం మరి అధిగమించి ఆ సదవకాశాన్ని మనం ఉపయోగించుకోవాలని మీ అందరికి కూడా నేను కోరుతున్నాను. మరి ఒక విషయం ఏంటంటే మన సేవల్యాపురం మండలంలో ఉన్నటువంటి అన్ని పాఠశాలలో కూడా 10th క్లాస్ ఎగ్జామ్స్ మరి చాలా దగ్గరలో ఉన్నాయి. మన సేవల్యాపురంలో సెంటర్ ఉంది. మరి విద్యార్థులంతా కూడా బొల్లాపల్లి మండలంలోని బొల్లాపల్లి గ్రామంలో అడవిలో నుంచి దుప్పి గ్రామంలోకి వచ్చిందని గ్రామస్తులు ఫారెస్ట్ అధికారులకు తెలియపరిచి అప్పగించడం జరిగిందన్నారు. గతంలో కూడా అడవిలో నుంచి వచ్చిన దుప్పి స్కూల్ పిల్లలకు కనిపిస్తే ఫారెస్ట్ అధికారులకు అప్పగించారు. అడవుల్లో నీళ్లు లేకపోవడం వల్ల గ్రామాల్లోకి వస్తున్నాయన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని శానంపూడి ఎస్సీ కాలనీ పాఠశాల నందు ఈరోజు పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయురాలు ఎన్ శ్రీలక్ష్మిని పాఠశాల మధ్యాహ్న భోజన నిర్వాహకులు నాగరత్నమని పాఠశాల హెచ్ఎం రాజా రమేష్, ఎస్ఎంఈ సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఎక్కడ స్త్రీ గౌరవింపబడుతుందో అక్కడ దేవతలు నివసిస్తారని, స్త్రీ విద్య ద్వారానే సమాజంలో మార్పు వస్తుందన్నారు.
స్త్రీలు పురుషులకు తీసిపోకుండా అన్ని రంగాల్లో ముందంజలో ఉన్నారని, సమాజంలో ఇంకా స్త్రీల పట్ల వివక్ష, అత్యాచారాలు, వరకట్న వేధింపులు జరగడం సమాజాన్ని సిగ్గుచేటని రాజా రమేష్ తెలిపారు. వెన్నెల న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.